వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అస్సలు మిస్ అవుతుంది గైస్, చాలా మంచి అప్డేట్. సో గైస్ ఈ యొక్క లోగో చూడండి, ఇక్కడ పైన మీకు ఒక లోగో కనిపిస్తుంది. ఈ యొక్క లోగో ఏంటంటే మనకి హెచ్ఎస్బిసి కంపెనీ యొక్క లోగో, రైట్? హెచ్ఎస్బిసి అన్నది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో లార్జెస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అన్నమాట. అరౌండ్ 66+ కంట్రీస్లోని వీళ్ళైతే ఆపరేషన్స్ అయితే రన్ చేస్తున్నారు. గ్రేట్. సో మనకి ఇండియాలో చూస్తే ఈవెన్ హైదరాబాద్లో కూడా వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. దాంతోపాటుగా ఆఫీస్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఇది ఒక హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేసుకునే జాబ్ని వీళ్ళైతే రిలీజ్ చేశారు. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ మొత్తం సెటప్ అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి అప్డేట్, తప్పకుండా ట్రై చేయండి. సో మినిమం మనకు ఒక 5 lakhs నుంచి ఒక ఫ్రెషర్కి జాబ్ అయితే స్టార్ట్ అవుతుంది. శాలరీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, చెక్ చేసుకోండి. ఓకే, ఈ హెచ్ఎస్బిసి నుంచి వచ్చిన జాబ్ అప్డేట్, రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్స్ ఏమి అడిగారు, మనం స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలన్న విషయం కూడా ఇదే వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, ఇక చూస్తే మనకి హెచ్ఎస్బిసి యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. డేటా ఎక్స్పర్ట్ అనే రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో జనరల్గా డేటా ఎక్స్పర్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే డేటా అనాలిసిస్ చేస్తారు, డేటా మోడలింగ్ చేస్తారు. సో యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్గా కూడా మీరైతే యాక్ట్ చేస్తారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక డేటా అనలిస్ట్ రోల్ అనేసి క్లియర్గా తెలుస్తుంది. ఇక లొకేషన్ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్ లొకేషన్, ఇండియా అనేసి ఇచ్చారు. ఇది పర్మనెంట్ ఫుల్ టైమ్ హైబ్రిడ్ వర్కింగ్ రోల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. హైబ్రిడ్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేసి క్లియర్గా తెలుస్తుంది. 26th February కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి ఈ పర్టికులర్ జాబ్కి అనేసి క్లియర్గా మెన్షన్ కూడా చేసేసారు. గ్రేట్. సో ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది, ఎందుకంటే ఏఐ ఇంకా బాగుంది కాబట్టి. సో తప్పకుండా మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని తప్పకుండా అయితే జాబ్ అయితే కొట్టండి గైస్, మిస్ అవ్వదు. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 monthsలోని మంచి హైరింగ్ జరుగుతుంది కాబట్టి స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో అసలు తప్పే లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, హెచ్ఎస్బిసి ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ విత్ 64 countries అండ్ టెరిటరీస్ అని మెన్షన్ అయితే చేశారు. సో చాలా పెద్ద కంపెనీ గైస్ ఇది. బ్యాంకింగ్ అదొక పెద్ద బ్యాంక్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా మంచి కంపెనీ. సో శాలరీస్ కూడా చాలా బెటర్గా వీళ్ళైతే ఆఫర్ చేస్తారు. ఈ పర్టికులర్ రోల్కి మనం మినిమం ఒక ఫ్రెషర్కి ఒక 5 lakhs నుంచి అయితే ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటే ఈవెన్ 10-12 lakhs వరకు కూడా ఈజీగా అయితే మీరైతే డిమాండ్ అయితే చేయొచ్చు. స్ట్రాంగ్ డేటా అనాలిసిస్ అండ్ డేటా మోడలింగ్ మీద మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. అజైల్ మెథడాలజీస్ మీద మీరు వర్క్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఎస్క్యూఎల్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అంటే డేటా అనాలిసిస్ కోసం మీకు వచ్చి ఉంటే వెంటనే అయితే ట్రై చేయండి. చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం. ఓకే, సో గైస్ మీకు కనుక స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటే మీరు ఓడియన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కోర్స్ని అయితే తీసుకోవచ్చు. సో వీళ్ళది లైవ్ ట్రైనింగ్ గైస్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. డెడికేటెడ్ జాబ్ పోర్టల్ వీళ్ళదే ఉంటుంది. సో డిఫరెంట్ కంపెనీస్ వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ అన్ని కంపెనీస్ కూడా వీళ్ళ దగ్గర నుంచి డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ వస్తే వీళ్ళకి జాబ్ పోర్టల్లో పోస్ట్ చేస్తారు. అక్కడ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే. సో మనకి జాబ్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, 22nd Feb ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. వీళ్ళు మనకి 115+ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. అండ్ 60+ ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇస్తారు. మేజర్గా వీళ్ళు లైవ్లో డౌట్ క్లారిఫికేషన్ ఇస్తారు. ఈవెన్ తెలుగులో కూడా మీరైతే డౌట్స్ అడగచ్చు. ఓకే, సో గైస్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు, తప్పకుండా కన్సిడర్ చేయండి. వీళ్ళు ఏం నేర్పిస్తారో చూద్దాం. ఎస్క్యూఎల్, పైథాన్, సో మినీ ప్రాజెక్టు, మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంతోపాటుగా మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, డేటా ఇంజనీరింగ్, పవర్ BI, స్టాటిస్టిక్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, EDA, పైస్పార్క్, ఆర్, ఎజోర్, స్నోఫ్లేక్స్, ట్యాబ్లు అన్ని కూడా మనకైతే నేర్పిస్తారు. దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనకి ఈ యొక్క కోర్స్ని అయితే టీచ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరైతే ట్రై చేయొచ్చు. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్ అడిగి క్లారిఫై అయితే చేసుకోండి, అసలు మర్చిపోదు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి గైస్. హెచ్ఎస్బిసి నుంచి డేటా ఎక్స్పర్ట్ రోల్ గురించి మనం క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. సో గైస్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మనకి డేటా అనాలిసిస్కి, బిజినెస్ అనలిస్ట్కి ఇది ఒక రోల్ అని చెప్పొచ్చు అనమాట. డేటా మీద వర్క్ చేస్తారు. సో యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మనకి డేటాని ప్రాపర్గా అనాలిసిస్ చేసి సో ట్రెండ్స్ని మనం అయితే ఐడెంటిఫై అయితే చేస్తామన్నమాట యాజ్ అ డేటా అనలిస్ట్గా. దానికోసం ఆ యొక్క ట్రెండ్స్ని ఐడెంటిఫై చేసిన రిజల్ట్స్ బేస్ చేసుకుని బిజినెస్ అనలిస్ట్ సో బిజినెస్
మొత్తం ఆ డెసిషన్స్ అవి కూడా వీళ్ళైతే తీసుకుంటారు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రోల్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేజర్గా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, బట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద, అజైల్ మెథడాలజీ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటు SQL, MS ఆఫీస్, ఇంకా మనకి చెప్పాలంటే ఇంకేమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ మనకి పైథాన్ కానీ లేకపోతే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ వచ్చి ఉన్నా, లేకపోతే డేటాబేస్ని యాక్సెస్ చేయడం కోసం SQL మీద మంచి కమాండ్ ఉన్నా తప్పకుండా అయితే ట్రై చేయండి. అప్లై మీద అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ పేజ్లోకి అయితే రీడ్ అయితే అవుతుంది. యూ ఆర్ లీవింగ్ దిస్ పేజ్ అనేసి ఇస్తుంది. ప్రొసీజర్ని ఇచ్చేద్దాం. సో ఆఫ్టర్ దట్ ఇలా వస్తుంది ప్రైవసీ అగ్రిమెంట్ అనేసి, యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఆఫ్టర్ దట్ మనకైతే లాగిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కింద చూస్తే మనకి అకౌంట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే న్యూ యూజర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ లాగిన్ చేసి పాస్వర్డ్ అయితే అప్లై చేసుకోండి. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. తొందరగా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. 26th February కల్లా ఈ యొక్క జాబ్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా బిఫోర్ ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అప్లికేషన్స్ కనుక రీచ్ అవుతాయి, మిస్ అవుతుంది గైస్. ఓకే, ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యు వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.